హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సెకండ్ ప్రోమో అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఫస్ట్ ప్రోమోలో అయితే నాకు సార్ నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను, కొంచెం లైక్ చేసి చూడండి. దాన్ని కూడా నేను అప్పుడే చెప్పాను, సెకండ్ ప్రోమో మనకి ఫైర్ ఉంటది నాకు సార్ది అని చెప్పాను. సో అట్లనే ఫుల్ ఫైర్ తోనుంది. ఇంకా ప్రతి ఒక్కరిని వేసుకున్నాడు, విష్ణుని గాని, యష్మిని గాని, సోనియా, పృథ్వీ, నిఖిల్, ఇంకా అందరిని వేసుకున్నాడు. ప్రేరణ అండ్ మన సీత అసలు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడారు. ఒకసారి ప్రోమో చూడండి, ఈరోజు ఎపిసోడ్ కూడా చూడండి, ఎపిసోడ్ రివ్యూ కూడా చేస్తాను. ప్లీజ్ కొంచెం లైక్ చేసి చూడండి, నాకు పుషింగ్ ఉంటుంది. సో ఫస్ట్ విష్ణు గురించి ఒక వీడియో ప్లే చేస్తాడు. నువ్వు కలమ్మ తల్లి ముద్దు బిడ్డవు కదా అని చెప్పేసి వీడియో ప్లే చేస్తాడు. ఆ వీడియోలో ఏమంటదంటే నిఖిల్ ని రెడ్ బ్యాంగిల్స్ బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది అని అన్నట్టుగా అతన్ని ఒక అంటే మన ట్రాన్స్జెండర్ లెక్క కొంచెం బూత్ లాగా మాట్లాడింది. అది కొంచెం అది కరెక్ట్ గా నాకు సార్ పాయింట్ చేశాడు, కానీ అది కరెక్ట్ కాదు. విష్ణు నోరు జారడం అది చాలా తప్పు. ఆ మాట అనడం అంటే అది ఎట్లా అంటే మీనింగ్ ఆడంగోడు అన్న మీనింగ్ లో చెప్తుంది అనమాట ఆమె. మీరు కరెక్ట్ గా చూడండి వీడియో. అట్లా తప్పు, యాక్చువల్గా విష్ణు అట్లా అనడం చాలా తప్పు. అది అట్లనే వెళ్ళింది. అది ఇన్సెన్సిటివ్ గా మాట్లాడుతున్నావు నువ్వు. ఆమె ఇంకా కూర్చొని నేను కాంచన లెక్క అనుకున్నా సార్, నేను కాంచన లాగా చేసిండు కదా అట్లా అంటున్నాను సార్ అని ఇట్లా వెకిలిగా మాట్లాడేస్తుంది. సో ఆ వెకిలిగా మాట్లాడడం వెంటనే నాగ్ సార్ గారికి కోపం వచ్చేస్తుంది. స్టాండప్ అని చెప్పేసి నువ్వు అంత ఇన్సెన్సిటివ్ గా ఎట్లా మాట్లాడతావు, నువ్వు ఎక్కడ షోలో ఉన్నావు అన్నది మర్చిపోయి నువ్వు అట్లా మాట్లాడతావు అని గట్టిగా అయితే బెదిరించాడు. ఎపిసోడ్ లో ఇంకా ఎక్కువగా ఉంటది. తర్వాత యష్మి నబీల్ కి హీరోకి రిటర్న్ పెడుతుంది. సో అతనిలాగా ఆడాలని నాకు అనిపించింది సార్, అతనిలాగా ట్రై చేస్తాను సార్ అని అనగానే, అయితే నువ్వు ఎవరినో చూస్తే ఎట్లా ఆడతావు యష్మి అంటే అసలు నాకు సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు. అసలు ఎక్కడ పాయింట్కి ఎక్కడికో కనెక్షన్ పెట్టి మాట్లాడుతున్నాడు. అంత మెచ్యూరిటీగా అది నాగ్ సార్ గారికే వీలవుతుంది అట్లా మాట్లాడడము. హోస్ట్గా అయితే సూపర్ అనిపించింది నాకు. అంటే అంత మెచ్యూరిటీగా అంత మంచిగా మాట్లాడడం అది నాగ్ సార్ గారికే సాధ్యం. ఎవరికి కూడా ఒకరు మాట్లాడిన మాటను నుంచి పాయింట్ తీసి మాట్లాడడం అనేది అది నాట్ ఎట్ ఈజీగా, అది అంత ఈజీ కాదు అది. సో కరెక్ట్గా మాట్లాడాడు. నువ్వు ఎవరినో చూస్తే ఎట్లా ఆడతావు యష్మి అని అంటాడు. వెంటనే మనకి ఇంకా సోనియాని, పృథ్వీని, నిఖిల్ లేబడతాడు. సో సోనియా నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడాలని వీడియో ప్లే చేస్తాడు. నువ్వు నిఖిల్ని, పృథ్వీని చూస్తే ఇంకా నన్నేం చూస్తావు అన్నట్టుగా మాట్లాడతాడు. మాట్లాడంగానే సోనియా మాట్లాడుతుంది వీడియోలో. సో యష్మి అవును వాళ్ళనే చూస్తా, నేను పృథ్వీని చూస్తాను, నేను నిఖిల్ని చూస్తా, పాపం పోయి ఏడుస్తుంది. అప్పుడు నేను వీడియో కూడా చేసాను, అది పెద్ద వీడియో, అప్పుడు చాలా మంది చేశారు కూడా ఆ వీడియో. అదైతే అసలు చాలా గలీజ్గా, అంటే సోనియా ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే. సో విష్ణుని అనింది, యష్మిని అనింది, తర్వాత నబీల్ని పేరు సంచాలాగా అనింది, ఆదిత్య గారిని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడింది నువ్వు మీకు అని చెప్పేసి. సో ఇన్ని కారణాలు ఉన్నాయి సోనియా గారు ఎలిమినేట్ అవ్వడానికి. సో ఇది కూడా మంచిగా వీడియోస్ ప్లే చేసి చూపించాడు. సూపర్ అనిపించింది. అంటే పృథ్వీ సంజయిస్తున్నాడు ఏమని అంటే నా ఆటను చూడట్లేదు, వాళ్ళ పృథ్వీ నిఖిల్ ఆటల్ని చూస్తున్నా, ఆ ఉద్దేశంతో మాటని వీళ్ళు కవర్ చేస్తున్నారు. కానీ అది కనబడే విధానం అట్లా లేదు. ఎందుకంటే సోనియా ఇట్లా వెక్కిలిగా నవ్వుతుంది, అది నాకు రావట్లేదు నవ్వడం. అట్లా అని ఇట్లా వెక్కిలిగా ఇట్లా మూతొంకర పెట్టి నవ్వేసి వెళ్ళిపోతుంది. సో అది అసలు మామూలు నవ్వు కాదు, అది ఒక నవ్వి వెళ్ళిపోయింది అనిపించింది నాకు. అప్పుడు కావాలనే అనింది ఆమె, డబుల్ మీనింగ్ తో మాట్లాడుతుంది సోనియా. సో అది అక్కడ తిట్టాడు. సో వెంటనే ప్రేరణ దీనివల్లే సార్ ఆ క్లాన్కి ఎవరు వెళ్ళట్లేదు, ఎంత క్లియర్ గా ఎంత చెప్పినా కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళు కవర్ చేసుకొని మాట్లాడుతుంటారు. సో సోనియా ఇట్లా మాట్లాడుతుందని మేము ఎవ్వరం ఆడపిల్లలు ఎవరు వెళ్ళడానికి రెడీ లేము అన్న వేలో చెప్పింది ప్రేరణ. సూపర్ అనిపించింది. కరెక్ట్ గా మాట్లాడింది, కరెక్ట్ గా తనకు అనిపించింది మాట్లాడేస్తుంది. సో అసలు ఆమెకు కల్మషం లేని మనిషి, లోపల ఏం లేదు, ఉన్నట్టుగా మాట్లాడుతుంది, ఉన్నట్టుగా చెప్తుంది. బెస్ట్ ప్లేయర్ అవుతుంది. టాప్ 5 లో ప్రేరణ కష్టంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. తర్వాత సీత కూడా వాళ్ళు అసలు ముగ్గురు కనిపిస్తారు, ఇండివిజువల్ గా కనిపించట్లేదు సార్ వాళ్ళు అంటే ఇంకా వెంటనే మనకు హౌస్ లోపల మాట్లాడుకుంటారు. నిఖిల్తో మాట్లాడుతున్నా నేను, నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు సోనియా, నువ్వెందుకు వస్తున్నావు, నేను నిఖిల్తో మాట్లాడుతుంటే సీతు అది కాదు సీతు ఇది కాదు అని ఏమేమో ఇంకా అనేస్తుంది. మనకి ఎపిసోడ్ లో క్లియర్ గా చూపిస్తారు. సో సీతను ఆడేసుకుంటున్నారు అనిపించింది. సో ఇంకా మనకు ఇంకా నిఖిల్ కి, సోనియాకి, పృథ్వీకి మంచిగా పడింది. కంగు తిన్నారు బ్యాచ్ మొత్తం, ముగ్గురు బ్యాచ్ కంగు తిన్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.